मैं स्टार्ट करके देखा देख ली। గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్&ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మహేంద్ర XUV 500 W6 అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి, 2014 మోడల్. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, బట్ చిన్న చిన్న టచ్అప్లు అయితే మనకి అయినాయి. సో రిజిస్ట్రేషన్ యూపీ రిజిస్ట్రేషన్, సో చిన్న చిన్న టచ్అప్లు అయితే అయినాయి మనకి. బట్ వెహికల్ అయితే ఇంజన్ పరంగా చాలా బాగుంది. బట్ వెహికల్లో అక్కడక్కడ చిన్న చిన్న రస్ట్ ఏరియాలు అనేవి మనకి కనపడచ్చు. సో ఆ వర్క్ అంతా కూడా రేట్ ఫైనల్ అయిపోయిన తర్వాత అయితే చేయించడం జరుగుతుంది. టైర్లు చూసుకున్నట్లయితే ఓకే, టైర్ల కండిషన్ వచ్చేసి 85% అయితే ఉంది. సో దీని ఎన్ఓసి అయితే మీకు 2 months అయితే పడుతుందండి. 2 monthsలో ఎన్ఓసి ఇష్యూ చేస్తా. లీగల్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్. మీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 95,000 తిరిగింది. మేబీ ట్యాంపరింగ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇంజన్ సౌండ్ చూసుకుంటే చాలా బాగుంది, కానీ మీటర్ నాకు డౌట్. సో ఢిల్లీలో కామన్ మీటర్ బ్యాక్ అనేది. సో మెయిన్ మనం ఇంజన్ బాడీ ఇవే చూసుకోవాలి. చిన్న చిన్న రస్ట్ వర్క్ అనేవి ఉన్నాయండి. సో అది కూడా ఏంటంటే డోర్లకు మాత్రం XUV 500లకి మెయిన్ మీరు చూసుకున్నట్లయితే డోర్లకు మాత్రం వస్తుంది. సో మేబీ చిన్న చిన్న చుక్కలు మీకు ఇక్కడ కనపడకపోవచ్చు, చిన్న చిన్న చుక్కలు అనమాట, అంతే. ఇవ్వండి, ఇక్కడ కనపడుతుంది కదా. సో మీరు ఇక్కడ ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చండి, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు 2014లో వచ్చినటువంటి సీట్ కవర్లే, ఎక్కడా చిరగలేదు. సో మీకు దీన్ని 100కి ఒక 45% అట్లా అనుకోవాలి. సో బ్యాక్ లుక్ అయితే మీరు చూడొచ్చు. సో మీరు బ్యాక్ లుక్ అయితే చూడండి. రూఫ్ కూడా చూడొచ్చు, మీకు రూఫ్ కూడా ఎంత క్లీన్గా అయితే ఉందో. సో మీకు ఇంటీరియర్ ఓవరాల్ లుక్ కనుక చూసుకుంటే ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ మీకు రూపాయి ఖర్చు లేదు. చిన్న చిన్న ఈ రస్ట్ ఏరియా అంతే. మీరు ఇక్కడ చూసారు కదా, పెయింట్ కొంచెం పోయి మనకి కేవలం ఇలా మాత్రమే ఉంది. అవసరం లేదండి, అంత చేయించాల్సిన అవసరం ఏం లేదు. సో వెహికల్ మనకి ఇంజన్ బాగుందా, నెక్స్ట్ బయట లుక్ అయితే బాగుందా, సస్పెన్షన్ బాగుందా, ఇది చూసుకోవాలి. సో మీరు డిక్కీ హైడ్రాలిక్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. సో మీరు ఇక్కడ డిక్కీ డోర్ కూడా చూడొచ్చండి. చిన్న చిన్నవి మహేంద్ర XUVలో కామన్, కాకపోతే అన్ని బండ్లకు ఉండవు. సో ఇది యూపీ బండి కాబట్టి మేబీ వాటర్ వాష్లు గట్టిగా చేసి ఉంటారు. సో మీకు రేర్ ఏసీ అంటే మిడిల్ పార్ట్లో కూడా ఏసీ ఉంటుంది, ఏసీ బిట్స్ ఉంటాయి. అలానే మీకు ఇక్కడ చూసుకుంటే చైల్డ్ సిట్టింగ్ దగ్గర కూడా మీకు ఏసీ అయితే ఉంటాయండి. వెహికల్ చూసుకున్నట్లయితే 7 సీటరు చూసారు కదా. మీకు బూట్ స్పేస్ కావాలి అనుకుంటే సీట్ని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చండి, ఫోల్డ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. మీకు ఇక్కడ జాక్పానాలు, రాడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, చూసారు కదా. టైర్ కండిషన్ చూసుకోవచ్చు. మీరు టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గ్రిప్ చూసారు కదా, 80% ఉన్నాయి టైర్స్. ఓకే. సో వెనక ముందు 4 కూడా ఒకటే టైర్ కంపెనీ గుడియర్. సో జనరల్ సర్వీసింగ్ మ్యాండేటరీ, జనరల్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. सर्विस रिकॉर्ड सर्विस अभी सर्विस होना है. సో మీటర్ అయితే మనకి కంపెనీ రికార్డ్ అయితే చూపిస్తుంది. బట్ ఏంటంటే మేబీ ఎంత చేసినా కానీ ఒక 20,000 స్కిప్ చేయొచ్చు. సో అది అయ్యి ఉండొచ్చు. 14 మోడల్ W6. మీకు ఇక్కడ లైట్స్ చూసారు కదా, ఈ లైట్ అనేది బఫింగ్ చేపించి అయితే ఇస్తారు మనకి. కొత్త లైట్స్ ఎలా ఉంటాయి అలాగా. సో నార్మల్గా మీకు ఇక్కడ ఎటువంటి క్రాక్ అయితే లేదు. సో లైట్ డిమ్ అయినాయి అంతే, ఓకేనా. సో సింగిల్ ఓనరు యూపీలో. సో దీని ప్రైస్ వచ్చేసి కట్ ఆఫ్ ప్రైస్ ఇక మీకు ఉన్నట్టు చెప్పిన బండిలో ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేటు. సో నా కమిషన్ వచ్చేసి ఈ వెహికల్లో 10,000, ఓకేనా. 10 ఖర్చుల మందం తీసుకొని అయితే బండి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకి ఎటువంటి
రిమార్క్ కూడా లేదు. సో ఛానల్లో ప్రతిదీ కూడా నేను కామెంట్ సెక్షన్ అంతా కూడా ఆన్ చేసి పెడతా, ఆఫ్ అయితే చేయను. సో అది కూడా ఎన్ఓసీలు కొన్ని ఏంటంటే మేము ప్రాపర్గా డాక్యుమెంట్స్ చాయిసెస్ ప్రింట్లు మిస్ అవ్వడం ఇలాగా, బట్ అందరికీ వచ్చినాయి అన్నీ కూడా. ఇప్పుడు నా బండిలో అయితే ఉన్నాయి కొన్ని, లాస్ట్ ఇచ్చిన వెహికల్స్లో కూడా చాలా వరకు నేను ఎన్ఓసీలు అయితే తీసుకున్నా. కొన్ని ఆఫీస్లో ఉన్నాయి, అథారిటీ నుండి రావడానికి టైం పట్టింది. ఇక్కడ ఏంటంటే మనకి ఢిల్లీ మొత్తంలో కూడా DL 6C 10C 11C 15C ఇట్లా సెక్టార్స్ ఉంటాయి అనమాట. ఈ సెక్టార్స్ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఏరియాలో మీరు మార్నింగ్ బయలుదేరితే 11ంటికి ఏ టైంకి రీచ్ అవుతారు, టైం పట్టింది కదా. సో అలా అనమాట. సో ఫైల్ అక్కడికి వెళ్ళి రావడానికి, అక్కడికి వెళ్ళి సంతకాలు ఇవన్నీ చేసి ప్రింట్ రావడానికి టైం పట్టింది. సో అందుకనే 15 days అనేది చెప్తాం, 15 to 20 days. కొన్ని ఫైల్స్ లేట్కి వెళ్తే ఇంకా మనం చేసేదైనా ఇంకా లేట్ అవుతాయి. ఎందుకంటే 1-2 ఫైల్స్ కాదుగా, రోజుకి కొన్ని వందల ఫైల్స్ అనేవి కూడా వెళ్తూ ఉంటాయి. ఓకేనా, మనకనే కాదు ఏ పెద్ద కంపెనీ ఉన్నా కానీ వాళ్ళకు కూడా లేట్ అనేది అవుతూ ఉంటుంది. సో దీనికైతే 2 నెలల లోపే నేను ఎన్ఓసీ అయితే ఇస్తానండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 430, కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, ఆన్ టేబుల్, నెగోషియబుల్. సో మీరు 2 నెంబర్లు ఇస్తా, డిస్క్రిప్షన్లో కాల్ అయితే చేసి ఎంక్వైరీ చేయండి. దీని పిక్చర్స్ అనేవి మీకు వాట్సాప్లో అయితే పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు 430 చెప్పినాం, చిన్న డిస్కౌంట్ అయి ఉంటుంది, పెద్దగా ఏం డిస్కౌంట్ అయితే ఉండదు. ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఛార్జెస్, ట్యాక్స్ కూడా సపరేట్ ఛార్జెస్. W6కి వచ్చేసి మీకు 90,000 వరకు ట్యాక్స్ పడుతుంది, W8 130, అలానే W10 వచ్చేసి మీకు మాన్యువల్ గేర్ అయితేనేమో 2,40,000 అవుతుంది, ఆటో గేర్ అయితే 260 అయితే అవుతుంది. గతంలో చేయించాం కాబట్టి ఆ రేట్లు అనేవి గుర్తుంటాయి, మీరు ఎస్టిమేషన్ వేసుకోవాలి. 430 అనుకున్న దీన్ని, ట్రాన్స్పోర్ట్గా 20 అనుకున్న 4.5, తర్వాత 95,000 ట్యాక్స్. అంటే దాదాపుగా మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5,60,000 వరకు మీకు బండి అయితే పేరైతే మారి మీకు ఇంటికైతే వస్తుంది. సో ఓన్లీ 1 పీసే ఉందండి, ఇంజన్ చాలా బాగుంది, చూసుకునే అవసరం కూడా లేదు. జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకొని, లైట్లు బఫింగ్ చేయించుకొని మీరు ఇక్కడ నుండి అయితే వెహికల్ అయితే తీసుకొని వెళ్ళండి. ఓకేనా, రైట్. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ ఖమ్మం. ప్రజెంట్ మన ఢిల్లీ, హర్యానాలో అయితే స్టే చేస్తున్నా. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తా కదా, 2 నెంబర్లకు అయితే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. థ్యాంక్ యూ.